afternoon viewers, this is Ratnakumari English channel. I am Ratnakumari. Before explanation, please subscribe to my channel. Thanks to all. Today we will learn defining relative clauses versus non-defining relative clauses. Defining relative clauses, non-defining relative clauses అంటే ఏమిటో ఈరోజు నేర్చుకున్నాము. First of all, defining relative clauses అంటే defining relative clauses add essential information about a subject or object of the main clause. ఏదైతే ఒక వాక్యం గురించి ఒక వాక్యానికి సంబంధించినటువంటి సబ్జెక్టు అని ఆబ్జెక్ట్ కానీ దాని మెయిన్ క్లాజ్ గురించి ముఖ్యమైన సమాచారాన్ని అయితే ఏదైతే ఇస్తుందో ఆ యొక్క పర్సన్ గురించి కానీ థింక్ ఏదైనా వస్తువు గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని అనేది ఈ డిఫైన్ క్లాజెస్ అనేది తెలియజేస్తుంది. ఈ నాన్ డిఫైన్ క్లాజెస్ వచ్చేసరికి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇది ఇందులో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నాన్ డిఫైనింగ్ క్లాజెస్ వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది నాన్ డిఫైన్ క్లాజెస్లో ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఆర్ నాట్ సెట్ ఆఫ్ బై కామాస్. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో ఈ కామాస్ కానీ యూజ్ చేయము. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో కామాస్ కానీ హైఫన్ కానీ యూజ్ చేస్తాము. నెక్స్ట్, రిలేటివ్ క్లాజెస్ వచ్చేసరికి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ వచ్చేసరికి ప్రొనౌన్స్ అనేది, రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామో అనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో థింగ్, పీపుల్ వచ్చేసరికి హూ అని యూజ్ చేస్తాము ప్రొనౌన్స్. థింగ్స్, విచ్, దట్. ప్లేసెస్, వేర్. టైమింగ్స్ వచ్చేసరికి వెన్. పొజిషన్ అంటే స్వాధీనం, ఎవరి యొక్క స్వాధీనం అంటాం కదా, హూజ్ అని. ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో యూజ్ చేసేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఇవి. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో యూజ్ చేసేది ఏమిటి? హూ, విచ్, వెన్, వేర్, హోజ్. హూ ఎవరు, విచ్ ఏది అని, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, హోజ్ ఎవరేది, అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే దిస్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్కి చూద్దాము. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్, ఐ కాల్డ్ మై బ్రదర్ హూ లివ్ ఇన్ అమెరికా. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఈ సెంటెన్స్లో ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఐ కాల్డ్ మై బ్రదర్ హూ లివ్ ఇన్ అమెరికా. ఇక్కడ వచ్చేసరికి హూ అనే ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ ఉంది, కానీ ఇక్కడ కామా కానీ ఐఫన్ కానీ ఏమీ లేవు ఈ సెంటెన్స్. ఇది మెయిన్ క్లాజ్. దీన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని అంటాము. ఎవరైతే ఐ కాల్డ్, నేను పిలిచాను, ఎవరైతే అమెరికాలో ఉన్నారో మా బ్రదర్, వాళ్ళు నేను పిలిచాను అర్థం ఈ వాక్యానికి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బాయ్ హూ విల్ అదర్ చిల్డ్రన్ వాస్ పనిష్డ్. ఇతర పిల్లల్ని నమ్మి అబ్బాయి పనిష్ చేయబడ్డాడు అని దీని అర్థం. దీంట్లో కూడా ఎలాంటి కామా ఐఫన్ కానీ ఏమీ లేదు. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ మ్యాన్ అట్ ద డోర్ హూ వాంట్స్ టు సీ యూ. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎవరైతే నిన్ను చూడాలనుకుంటున్నారో వాళ్ళు డోర్ దగ్గర ఉన్నారు అని ఈ వాక్యం యొక్క మీనింగ్. ఇది డిఫైనింగ్ క్లాజెస్. దీంట్లో కామాస్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్లో ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ద లైబ్రరీ కామా which is full of books is my favorite place to go. ఇక్కడ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషనే కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ లైబ్రరీ ఉంది అని కాకుండా ఇంకా అక్కడ ఏమేమి ఉందంటే అడిషనల్ ఎక్స్ట్రా అదనంగా ఇన్ఫర్మేషన్ ఏముంది? ఫుల్ ఆఫ్ బుక్స్, which is full of books in my favorite. అక్కడ ఎక్కువ బుక్స్ ఎక్కడైతే గ్యాదర్ అయి ఉండేది అది నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్తున్నాడు. ద లైబ్రరీ which is full of books is my favorite place to go. అది నా ఫేవరెట్ ప్లేస్, అక్కడికే వెళ్తాను అన్నట్టు చెప్తున్నాడు ఈ ఎగ్జాంపుల్. ఇది నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజెస్. నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాజెస్కి ఎలా ఐడెంటిఫై చేస్తాము? దీంట్లో కామాస్, ఐఫాన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకో ఏంటి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్, అనదర్ ఎగ్జాంపుల్, మై మామ్ హూ హ్యాస్ బీన్ బేకింగ్ ఫర్ ఇయర్స్ మేడ్ అస్ కప్ కేక్స్. వాళ్ళ కోసం అంటే వాళ్ళ అమ్మ కొన్ని ఇయర్స్ నుంచి, బేకింగ్ అంటే తయారు చేయటం, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఎవరైతే మా అమ్మగారు కప్ కేక్స్ అనేది తయారు చేస్తుంది, కొన్ని ఇయర్స్ నుంచి నా అమ్మ కోసం కప్ కేక్స్ అనేది తయారు చేస్తుంది అంటుంది. మై మామ్ హూ హ్యాస్ బీన్ బేకింగ్ ఫర్ ఇయర్స్, ఎవరి కోసం అయితే కొన్ని ఇయర్స్ నుంచి కప్ కేక్స్ తయారు చేయబట్టే అవి మా కోసమే అని చెప్తున్నారు.
దీని అర్థం, ఈ యొక్క ఎగ్జాంపుల్ యొక్క అర్థం ఇది. ఇవి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్కి వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్. ఇక్కడ వచ్చేసరికి కామా యూజ్ చేశారు. దిస్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫరెంట్ క్లాజెస్. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ watching.